హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి సీజన్ 7 పార్ట్ 4 ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ ని చాలా మంది అప్పర్ ట్రెండ్ లైన్ కూడా అంటారు, చాలా మంది డౌన్ ట్రెండ్ లైన్ కూడా అంటారు. అకార్డింగ్ టు ఎస్ఎంసి ఐసిటి నాకు తెలిసి అయితే ఈ ట్రెండ్ లైన్ ని అప్పర్ ట్రెండ్ లైన్ అంటారు అండి. ఓకే, సో అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్ అనేవి అయితే ఏమి ఉండవు. బట్ ట్రెండ్ ని బ్రేక్ చేస్తే ఆ ట్రెండ్ లైన్ అనేది ఆ లెవెల్ ని ఫాలో చేస్తుంది కాబట్టి దాన్ని అప్పర్ ట్రెండ్ లైన్ అంటాము. ఏదైనా ట్రెండ్ కింది లెవెల్ బ్రేక్ చేసి దాన్ని ఫాలో చేస్తుంది కాబట్టి దాన్ని మనము డౌన్ ట్రెండ్ లైన్ అంటాము. బట్ నేను యాజ్ యూజువల్ గా ఈ వీటిని అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్ లాగా కన్సిడర్ చేయను. యాజ్ ఎ ట్రెండ్ లైన్ లాగానే నేను చెప్తాను, మీరు కూడా అలా నేర్చుకోండి. ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో కూడా నేను సేమ్ టు సేమ్ అలాగే నేర్పించాను. అండ్ మీరు ఇప్పటి వరకు మన సీజన్స్ చూడకపోతే మన ప్లేలిస్ట్ లో సీజన్ 1 నుంచి సీజన్ 6 వరకు కంప్లీట్ వీడియో సెషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ సీజన్ 6 లో ఇంకా కొన్ని వీడియోస్ రావాలి, సీజన్ 5 లో కొన్ని వీడియోస్ రావాలి, అండ్ సీజన్ 7 లో ఇంకా చాలా వీడియోస్ రావాలి. బట్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, నేను ఎప్పుడైనా కానివ్వండి ఒక సీజన్ తర్వాత ఇంకో సీజన్ తీసుకొచ్చి వేరే సీజన్స్ లో వీడియోస్ ఎందుకు ఆపేస్తాను అంటే స్టెప్ బై స్టెప్ ఫాలో చేయాలి కాబట్టి. ఇప్పుడు నేను సీజన్ 6 లో కొన్ని వీడియోస్ తీసుకొచ్చాను, దాని ఎండింగ్ అనేది లాస్ట్ లో ఉంటది. దాని కాంక్లూజన్ వీడియోస్ అనేవి మీకు మళ్ళీ 5th సీజన్ లో 6th సీజన్ లో దొరుకుతాయి. సో అందువల్లనే కంటిన్యూగా నా వీడియోస్ ని ఫాలో అవ్వండి, స్టెప్ బై స్టెప్ ప్లేలిస్ట్ ని కూడా ఫాలో అవ్వండి అని నేను ప్రతి అనాలిసిస్ వీడియోలో చెప్తాను. అండ్ ఐ హ్యావ్ 18 పీడిఎఫ్స్ అండి. మీ దగ్గర ఈ 18 పీడిఎఫ్స్ లేకపోయినా మీరు పీడిఎఫ్స్ అని కామెంట్ పెట్టండి. అండ్ వాట్సాప్ లో కూడా హాయ్ అన్న పీడిఎఫ్స్, హాయ్ బ్రదర్, తమ్ముడు, ఏదో ఒకటి చెప్పి పీడిఎఫ్స్ అని పెడితే నేను మీకు పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? అండ్ మన ఇండికేటర్ కూడా లాంచ్ అయింది, మీ అందరికీ తెలుసు. ఇవాళ ఏం జరిగింది మార్కెట్ లో అవన్నీ చూపిస్తాను మీకు నేను. దాని తర్వాత మన అనాలిసిస్ కి మనం వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి క్రిప్టో అనాలిసిస్ అండి. క్రిప్టో, ఈ క్రిప్టోలో నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓకే, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీని గురించి నేను మాట్లాడాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంట్రీ, బిఫోర్ ఎంట్రీ, ఆఫ్టర్ ఎంట్రీ, బిఫోర్, ఆఫ్టర్. ఓకే, దాని తర్వాత అదే ఆప్షన్స్, అంటే క్రిప్టో ఆప్షన్స్ లో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. 356 ఉండే అండి, 481 వరకు వచ్చింది. కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 120 పాయింట్స్. అది ఇండియన్ మార్కెట్ లో ఇండియన్ ప్రాఫిట్ చూసే లగ్భగ్ 15,000 ప్రాఫిట్ అయింది. బట్ ఎగ్జిట్ అయ్యే వరకు లేట్ అయింది కాబట్టి 11,702 ఆన్ సింగిల్ లాట్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఆన్ 33,000, ఐ గాట్ ప్రాఫిట్ ఆఫ్ 11,702, అంటే నియర్ టు 12,000. మోర్ దెన్ 30% ప్రాఫిట్ ఇన్ ఇంట్రాడే అండి. సో ఇప్పుడు మీకు మన ఇండికేటర్ చూపిస్తాను. ఇండికేటర్ చాలా అప్డేట్ అయిందండి ఈ 2-3 డేస్ లో. ప్రాపర్ ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ ఉంటే, ఎఫ్ఈజీ రీటెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది చూపిస్తుంది. అండ్ మన ప్రీవియస్ అనాలిసిస్ లో ఎఫ్ఈజీ అనేది లేదు మన ఇండికేటర్ లో. బట్ ఈసారి నేను ఎఫ్ఈజీ కూడా దీని లోపల యాడ్ చేసేసాను. దట్స్ ఎఫ్ఈజీ యాడ్ చేసినందుకే ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయితే అది ఇలా చాలా దూరం వరకు చూపిస్తుంది. ప్రీవియస్ టైం మన ప్రీవియస్ ఇండికేటర్ లో ఆర్డర్ బ్లాక్ అనేది అక్కడ వరకే వస్తుండే, బట్ లెంత్ అనేది రాకపోతుండే. ఇప్పుడు లెంత్ కూడా దీని లోపల వస్తుంది అండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఇండియన్ మార్కెట్ లో మన టాపిక్ వచ్చేసి ట్రెండ్ లైన్ అండి. ట్రెండ్ లైన్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై. ఓకే, ఇప్పుడు ట్రెండ్ లైన్ గురించి ఆల్రెడీ నేను సీజన్ 3 లో కూడా చెప్పాను. సీజన్ 3 లో ట్రెండ్ లైన్స్ ఎలా ఉంటాయి అండ్ ట్రెండ్ లైన్ ఎలా మనం మార్క్ చేసుకోవాలి. సారీ, సీజన్ 3 లో కాదు, ఐ థింక్ సీజన్ 2 ఆర్ 1 లో చెప్పాను నేను ట్రెండ్ లైన్. సీజన్ 2 లో చెప్పాను నేను ట్రెండ్ లైన్స్ ఎలా ఫామ్ అవుతాయి, దాన్ని ఈఎంఐ క్రాస్ ఓవర్ చేస్తే మనకి ఎలా ప్రాఫిట్ అవుతుంది, అది కూడా ప్రాఫిట్ కూడా చేసి చూపించాను. అండ్ సీజన్ 1 లో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, డైరెక్ట్ బ్రేక్అవుట్స్ తో కూడా ట్రెండ్ లైన్ ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ మనం దానిలో ప్రాఫిట్ ఎలా చేయొచ్చు అది కూడా నేను ప్రాపర్ గా అనాలిసిస్ చేసి చూపించాను. ఇప్పుడు సేమ్ అనాలిసిస్, బట్ ఏంటి అంటే డిమాండ్ అండ్ సప్లై ఎలా వర్క్ అవుతుంది అది ఇవాళ అనాలిసిస్ లో నేను మీకు నేర్పియబోతున్నానండి. ఓకే, సో ట్రెండ్ లైన్ అనాలిసిస్ సెషన్ లో ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడబోయే ట్రెండ్ లైన్ వచ్చేసి అప్పర్ ట్రెండ్ లైన్. ఓకే, ఇప్పుడు మార్కెట్ లో ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఆన్ హై. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇది ఒక హై క్యాండిల్ కదండి, ఒక హైయెస్ట్ పాయింట్. ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది కంప్లీట్ గా మనకు గ్రీన్ క్యాండిల్ తర్వాతనే రెడ్ క్యాండిల్ ఇచ్చి ఫాల్ అయింది. అది కరెక్టే కదా? సో ఎవ్రీ హై పాయింట్ దగ్గర
గ్రీన్ క్యాండిల్ తర్వాత డెఫినెట్లీ 100 to 200% రెడ్ క్యాండిల్ రావాల్సిందే. బికాస్ ఇట్స్ ఏ హై పాయింట్. ఇక్కడ ఒక హై పాయింట్ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్, ఇక్కడ ఒక హై పాయింట్ గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్. సో కంప్లీట్ గా ఇలా లెవెల్ రావాల్సిందే. సో ఇలా లెవెల్ వచ్చినప్పుడు మార్కెట్ లో ఇంకో లోవర్ హైయర్ లో అనేది వస్తుంది. ఓకే, అండ్ ఈ ట్రెండ్ లైన్ గురించి ఇక్కడ కూడా నేను నేర్పించాను. ఇది లోవర్ ట్రెండ్ లైన్, అప్పర్ ట్రెండ్ లైన్. ఇక్కడ మీరు చూడొచ్చండి, లోవర్ హై ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్. ఇప్పుడు నేను చెప్పబోయేది సప్లై అండ్ డిమాండ్ ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం అప్పర్ ట్రెండ్ లైన్ ఎలా మార్క్ చేసుకుంటాం? గ్రీన్ క్యాండిల్, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ విక్ టు ఇక్కడ లోయెస్ట్ గ్రీన్ క్యాండిల్ లో ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ విక్ ఇలా మార్క్ చేసుకుంటారు. ఓకే, ఇలా మార్క్ చేసుకుంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఒక హై దొరికింది. దాని తర్వాత మార్కెట్ లో మనకు ఇక్కడ సెకండ్ హై పాయింట్, ఇక్కడ ఎక్కడ హై సెకండ్ థర్డ్ ఫోర్త్ హై పాయింట్స్ ఎక్కడ లేవు. ఒక లోయెస్ట్ ఫాల్ వచ్చిన తర్వాత ప్రాపర్ మూమెంట్ లో ట్రెండ్ లైన్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా ఇక్కడ ట్రెండ్ లైన్ మార్క్ అయ్యింది. ట్రెండ్ లైన్ మార్క్ అయ్యింది కాబట్టి మార్కెట్ లో మూవ్మెంట్ అనేది చేంజ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ సైడ్ మూవ్మెంట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ కావాలి. సపోర్ట్ ఎక్కడ కావాలి? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ది, ప్రీవియస్ సప్లై ది, డిమాండ్ పాయింట్ ది, డిమాండ్ లెవెల్ కావాలి ఇక్కడ. కరెక్టేనా? అలా డిమాండ్ లెవెల్ ఇస్తే ఆటోమేటిక్ మార్కెట్ బయింగ్ వెళ్ళిపోతుంది. సో అప్పర్ ట్రెండ్ లైన్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే బయింగ్ ఆర్డర్ బ్లాక్. ఏం కావాలండి? బయింగ్ ఆర్డర్ బ్లాక్. సో బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఇది ఒక బయింగ్ ఆర్డర్ బ్లాక్. బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇలా అయినా ఉండనివ్వండి, లేకపోతే బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఎక్కడైనా కానివ్వండి. బయింగ్ ఆర్డర్ బ్లాక్ అంటే క్యాండిల్స్ చేంజ్ ఉంటాయి. ఇలా ఎక్కడైనా కానివ్వండి, ఇలా కింద అయినా కానివ్వండి. ఓకే, ఇలా ఎక్కడైనా కానివ్వండి, దీనిపైన ఎక్కడైనా కానివ్వండి. బయింగ్ ఆర్డర్ బ్లాక్ కనుక మార్కెట్ లో వస్తే మనకు ఇమీడియట్ బయింగ్ షూట్ అవుతుంది. ఇప్పుడు ఈ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఎందుకు రావాలి? ఎందుకంటే బయింగ్ ఆర్డర్ బ్లాక్ మనకు యాజ్ ఏ డిమాండ్ లాగా పనిచేస్తుంది. డిమాండ్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా కానివ్వండి, ప్రీవియస్ మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర లెవెల్ బ్రేక్ అయింది. సో ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్ ఫస్ట్ అయితే బ్రేక్ డౌన్ ఇది, దీన్ని ఏమంటాము? సప్లై. ప్రీవియస్ టైం ఇక్కడికి వెళ్ళి మనకు సెల్లింగ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం సప్లై అంటాము. ఓకే, ఇప్పుడు ఆ లెవెల్ బ్రేక్ అయ్యింది అనుకోండి, మళ్ళీ మన ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి ఆర్డర్ బ్లాక్ ఇస్తే సప్లై అనేది డిమాండ్ పాయింట్ డిసైడ్ చేస్తుంది. డిమాండ్ పాయింట్ అనేది మళ్ళీ ఈ డిమాండ్ పాయింట్ కి వచ్చినప్పుడు ఆర్డర్ బ్లాక్ డిసైడ్ అవుతే డిమాండ్ ప్రైస్ అండ్ పాయింట్ డిసైడ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ డిసైడ్ అవుతుంది, దాని తర్వాత వాల్యూ డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ లో ఎక్కడైనా కానివ్వండి, ఇండైరెక్ట్ అయినా కానివ్వండి, డైరెక్ట్ అయినా కానివ్వండి, ట్రెండ్ లైన్ ఎలా అయినా కానివ్వండి, ప్రీవియస్ సప్లై ని డిమాండ్ పాయింట్ ఇచ్చి డిమాండ్ పాయింట్ దగ్గర వాల్యూ క్రియేట్ చేస్తేనే మార్కెట్ లో బయ్యింగ్, లేకపోతే బయ్యింగ్ అనేది ఉండదు. ఇదే ట్రెండ్ లైన్ మనకు యాజ్ ఏ మల్టిపుల్ సెల్లింగ్ పాయింట్స్ లాగా పనిచేస్తుంది. మల్టిపుల్ సెల్లింగ్ పాయింట్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? సెకండ్ వచ్చేసి, ఇప్పుడు చాలా మందికి డౌట్, బ్రదర్ ఎన్ని క్యాండిల్స్ కి మేము ఇలా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ హయ్యర్ హై, సెకండ్ లోవర్ హై, చాలు. అక్కడ 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా మార్క్ చేసుకోవద్దు, అది పనికి రాదు, వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైనా చూద్దాం, మనం ఒక సింపుల్ అనాలిసిస్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరందరూ చూడాలి. ఓకే, ఇట్స్ ఏ న్యూ హై పాయింట్, హయ్యర్ హై పాయింట్. ఓకే, ఇక్కడ హయ్యర్ హై పాయింట్. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఒక పాయింట్ దగ్గరకు వచ్చి ప్రాపర్ గా అయితే బ్రేక్ డౌన్ ఇవ్వలేదండి. సో మనకు ఒక లోయెస్ట్ సెల్లింగ్ పాయింట్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళే మార్కెట్ ఫాలో అయింది. సో ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గరికి వెళ్ళి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మనకు ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ ఫామ్ అయింది కదా, ఈ ట్రెండ్ లైన్ లెవెల్ ఇక్కడ బ్రేక్ అయ్యింది. ఇక్కడ రీసెంట్ ప్రీవియస్ సప్లై ఉందండి. ఇక్కడ ఇక్కడ ఏముంది? సప్లై ఉంది. ఓకే,
ఈ సప్లై పాయింట్ ని మార్కెట్ ఏం చేసింది? ఈ సప్లై పాయింట్ ని ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేయంగానే ఈ పాయింట్ దగ్గర మనకి ఏమి ఇచ్చింది అండి? డిమాండ్ లెవెల్ ఇచ్చింది. ఏమిచ్చింది? డిమాండ్ లెవెల్ ఇచ్చింది. ఈ పాయింట్ దగ్గర డిమాండ్ లెవెల్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ అదే పాయింట్ దగ్గరకు వచ్చి జంప్ అయింది. చూసారా? ఇప్పుడు డిమాండ్ పాయింట్ ఇచ్చిన తర్వాత డిమాండ్ పాయింట్ దగ్గర లెవెల్ బ్రేక్ అవుతే దట్స్ ఏ ఆర్డర్ బ్లాక్ అండ్ ఇట్స్ ఏ ఎఫ్ఈజీ. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే నేను క్రియేట్ చేసిన ఇండికేటర్ ఇక్కడ పెట్టుకుందాం మనం. ఓకే, ఇక్కడ మల్టిపుల్ టైం మార్కెట్ ఏం చూపించింది? ఇక్కడ సప్లై ఉంది, సప్లై పాయింట్ దగ్గర మనకు ఒక బ్రేక్ డౌన్ అనేది ఉంది అని ఇక్కడ చూపించింది. దాని తర్వాత బ్రేక్ అయ్యింది, ఆర్డర్ బ్లాక్ వచ్చింది, కంప్లీట్ బయింగ్ అనేది ఇక్కడ మార్కెట్ లో వెళ్ళిపోయింది. సో ఇది ఒక్కటే అనే కాదండి, మీరు ఎక్కడైనా చూడండి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్ దగ్గర ఆర్డర్ బ్లాక్ చూసేది కదా, ఇట్స్ ఏ ఫేక్. మన ఇండికేటర్ లోనే ఇది ఫేక్ ఉంది. ఎందుకుంది అంటే దానికి ప్రాంప్ట్ అనేది మనం అలా ఇచ్చాం కాబట్టి అది చూపిస్తుంది. బట్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ లో ఇలా మార్కింగ్ కనిపిస్తే ఇది కాదండి. ఓకే, ఇది ఫాల్స్ మార్కింగ్. ఓకే, అండ్ ఇది మీరు ఎక్కడైనా చూడండి, ట్రెండ్ లైన్స్ దగ్గర అయినా చూడండి, అప్పర్ ట్రెండ్ లైన్ లోవర్ ట్రెండ్ లైన్ ఎక్కడైనా చూడండి. ఇప్పుడు సి ఇట్స్ ఏ లోవర్ పాయింట్, ఫస్ట్ లోవర్ పాయింట్, సెకండ్ లోవర్ పాయింట్, బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్, మన ఇండికేటర్ ఇది నేను బంద్ చేశాను. ఇప్పుడు చూడండి మన ఇండికేటర్ సెల్లింగ్ అనే చూపింది. బయింగ్ ఆర్డర్ బ్లాక్, బయింగ్ ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ రీటెస్ట్, ఎఫ్ఈజీ కూడా పెట్టాను నేను, ఎఫ్ఈజీ రీటెస్ట్, కంప్లీట్ బయింగ్. సో మీరు ఎక్కడైనా చూసుకోండి, మన ట్రెండ్ లైన్స్ దగ్గర అయినా కానివ్వండి, అప్పర్ ట్రెండ్ లైన్ లోవర్ ట్రెండ్ లైన్ ఎక్కడైనా కానివ్వండి, ఇక్కడ చూడండి ఇట్స్ ఏ హై పాయింట్ అండ్ దర్ ఇస్ అ సెకండ్ హై పాయింట్, ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది, ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ రీటెస్ట్, కంప్లీట్ బయింగ్. ఓకే, ఇంకా ఇలా చూసుకుంటా పోతే చాలా ఉంటాయండి. కంప్లీట్ గా మొత్తం కవరేజ్ అనేది నేను మన ఇండికేటర్స్ కూడా కవర్ చేశాను. మీకు నా లెర్నింగ్ అనేది చాలా మంచిగా అర్థం అవ్వాలి, మార్కెట్ మీరు ఈజీగా క్యాప్చర్ చేయాలి అన్నట్టు నేను ఇండికేటర్ అనేది క్రియేట్ చేశాను. అండ్ నేను ఎలా నేర్పిస్తాను, నేను ఎలా థింక్ చేస్తాను, మార్కెట్ కూడా అలా థింక్ చేయాలి అన్నట్టు కంప్లీట్ గా క్రియేట్ చేసి పెట్టాను. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ నేను దాని మీద కూడా వర్క్ చేస్తానండి. ఓకేనా? మీకు ఇండికేటర్ కావాలన్నా, పీడిఎఫ్స్ కావాలన్నా, ఏం కావాలన్నా మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా పెట్టండి, మీకు నేను రిప్లై అనేది ఇస్తాను. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.